కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని వందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈరోజు మన చెప్పాలని వందిలో ఈ మోడర్న్ యుగంలో పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఎవరినీ వదలకుండా వేధిస్తున్న ఒక బర్నింగ్ టాపిక్ మానసిక ఒత్తిడి గురించి కొంచెం గట్టిగానే సీరియస్గానే మాట్లాడుకుందామండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ స్ట్రెస్, ప్రెషర్, యాంగ్జైటీ, మెంటల్ డిప్రెషన్, ట్రామా, మెంటల్ డిజార్డర్ వంటి వాటి బారిన పడని వాళ్ళు లేరు. ఈ పైన చెప్పిన వాటిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం. అది అసలు స్ట్రెస్, యాంగ్జైటీ అని కూడా తెలియకుండానే దాని బారిన పడుతూ ఉంటారు. సదరు వ్యక్తి ఏ సైకాలజిస్ట్నో ఏ మానసిక వైద్య నిపుణునో కలిసేదాకా మనం చెప్పిన లక్షణాలను విని అతడు ఇది అని చెప్పేదాకా ఆ వ్యక్తికి అసలు తెలియదు. నాకేదో అవుతోంది, ఇంతకు ముందులా లేను, చాలా చిరాకుగా, నిరాశగా, అలసటగా, మూడీగా ఉంటోంది అని అనుకోవటం తప్ప. ఈ ఆధునిక కాలంలోనే ఇలాంటి మానసిక పరిస్థితులను మనిషి ఎదుర్కొంటున్నాడు అని అందరూ అనుకుంటున్న మాట సత్యదూరమేమీ కాదు. ఎందుకంటే ఇది ఉరుకుల పరుగుల స్పీడ్ యుగం. యువతకు వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటున్న సాఫ్ట్వేర్ పని యుగం. శరీరాన్ని కష్టపెట్టడం అనేది తగ్గిపోయి మైండ్ మీద ఒత్తిడి ఎక్కువగా పెట్టాల్సి వస్తున్న మైండ్ గేముల యుగం. గేమ్లో ఎక్కడ ఓడిపోతామో అన్న భయంతో రాత్రుళ్ళు పగళ్ళు కంప్యూటర్కు మెదళ్లను అంకితం చేస్తున్న యుగం. అదీగాక కుర్చీకి ఒళ్ళు, కంప్యూటర్లకు కళ్ళు ఒప్పజెప్పి మానవ సంబంధాలను, కుటుంబ జీవితాన్ని యువత పట్టించుకోని యుగం. కెరీర్ తప్ప పెళ్లి, పెటాకులు, సంసారాలు, సంతానాలు వీటిని ఏ ఒక్క యువకుడు, యువతి పట్టించుకోవటం లేదు. కుటుంబ వ్యవస్థకు పెట్టింది పేరైన మన దేశంలో మనిషికి ఈ దుర్గతి పట్టడానికి కారణం డబ్బు సంపాదన యావ. లగ్జరీస్ ఎప్పుడైతే ఎక్కువైపోయాయో అప్పుడే ఎక్కడి డబ్బు సరిపోని స్థితి, దానికై కక్కుర్తి పడుతూ అడ్డదారులు తొక్కాల్సిన పరిస్థితి యువ సమాజంలో ఎక్కువైపోయాయి. ఏదైనా పెద్ద పని లేక ప్రాజెక్టు తీసుకున్నప్పుడు అది చేయగలనో లేదో, నా వెనక ఉన్నవాడు నన్ను వెనక్కి నెట్టి ముందుకు ఎక్కడ వెళ్ళిపోతాడో ఏమో అన్న యాంగ్జైటీ ఎక్కువవుతూ ఉంటుంది యువతలో. యాంగ్జైటీ చిన్న విషయం అనుకుంటాం కానీ అస్సలు కాదు. యాంగ్జైటీతో ఉన్నప్పుడు మనిషి హార్ట్ రేట్ పెరుగుతుంది. ఆందోళన, భయం, కంగారు పెరిగి బీపీ, షుగరు పెరుగుతాయి. ప్రశాంత చిత్తంతో హాయిగా, సుఖంగా, కంఫర్టబుల్గా ఉన్న వ్యక్తికి చిన్న చిన్న విషయాలకే కంగారు పడిపోయి అశాంతికి, టెన్షన్కు, అసౌకర్యానికి గురయ్యే మనిషికి చాలా తేడా ఉంటుంది. మనిషిలోని సహజ సిద్ధమైన స్వభావం, పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రభావం ఇవన్నీ ఒక క్లిష్ట పరిస్థితిని ఎలా ఎదుర్కొంటాడు అన్నదాన్ని నిర్ణయిస్తాయి. కొంతమంది తన నీడను తను చూసి భయపడే భీరువులుంటారు. వాళ్లకు ఎప్పుడు అనుమానాలే, అన్నీ సందేహాలే. స్కూటర్ తీసుకుని బయటికి వెళ్ళటానికి యాక్సిడెంట్ అవుతుందేమో అని భయపడతారు. పడుకొని నిద్రకు ఉపక్రమించబోతూ మళ్ళీ రేపు లేస్తానో లేదో, రేపటి ఉదయాన్ని చూస్తానో లేదో అని భయపడతారు. అలాగే జ్వరం వచ్చిందన్నా, ఊళ్ళో అంటువ్యాధులు ఉన్నాయన్నా, ఏమవుతుందో, అవి తమకెక్కడ తగులుకుంటాయో అని భయపడతారు. తన భార్యకు లేక పిల్లకు అనారోగ్యం చేసిందన్నా, వీళ్ళకేదన్నా జరిగి వీళ్ళు చనిపోతే నేను ఎలా బతకాలి అని ఆందోళన పడతారు. ఇవన్నీ మనసు మీద ఒత్తిడి కలిగించి మనశ్శాంతి లేకుండా చేసే అనవసరపు ఆలోచనలే. వాస్తవాల కన్నా చెడు ఊహలు ఎప్పుడూ చాలా భయాన్ని కలిగిస్తాయి. నిజంగా ఆ చెడు జరిగినప్పుడు మెదడు మొద్దుబారిపోయి అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది అన్న స్పృహ మన మనసు మీద ఉండదు. అలా అని బాధ, దుఃఖం ఉండవని కాదు. ఆ పరిస్థితి వేరేగా ఉంటుంది. వర్ణించటానికి ఇక్కడ నాకు మాటలు దొరకటం లేదు. స్తబ్దత ఆవరించేస్తుంది మనసంతా. కాబట్టి ఏమీ జరగకముందే ఏదో జరిగిపోయినట్టు విషాదభరితమైన, భయంకరమైన ఊహలు చేసి మనసును పాడు చేసుకోకూడదు. మనసును ఎప్పుడూ సున్నితమైన ఆలోచనలతో
పసిపాపల బజ్జోనివ్వాలి. చిచ్చు కొట్టి దాన్ని సుఖంగా నిద్రపోనివ్వాలి. మనిషి మనసు ఓ అందమైన సరస్సు లాంటిది. సరస్సులో నీళ్ళెప్పుడు నిశ్చలంగా ఉంటాయి. మాకే ఆటుపోట్లు ఆందోళనలు లేవు అన్నట్టు. అందులో ఒక చిన్న గులకరాయిని విసిరి చూడండి, నీళ్లు చెలించిపోతాయి. మనిషి మనసు అంతే. అది ప్రశాంతంగా హాయిగా ఉండాలని కోరుకుంటుంది. మనమే ఊరుకున్న వాళ్ళం ఊరుకోకుండా ఒక పిచ్చి వ్యతిరేకపు ఆలోచనను చేసి దాన్ని అల్లకల్లోలం చేసేస్తాం. ఎప్పుడు ప్రతి దానికి భయపడి చస్తూ ప్రతి విషయాన్ని వ్యతిరేకంగా తీసుకుంటూ జీవితం అంతా అలా బతికే కన్నా ఇది జీవితం. జీవితం అన్న తర్వాత సుఖాలతో పాటు కష్టాలు కన్నీళ్లు తప్పవు. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ వాటితోటి సహజీవనం చేస్తూ ఆయుష్ ఉన్నన్ని నాళ్ళు ఉన్నంతలో ఆనందంగా తృప్తిగా జీవిస్తే పోతుంది కదా అనుకుంటూ కొంత వేదాంతాన్ని మనసులో వల్లిస్తూ పోతే రోజులు హాయిగా గడిచిపోతాయి కదా. మనం ఇది జరుగుతుందేమో అని భయపడినంత మాత్రాన జరగవలసి ఉంటే జరగకుండా పోదు. జరగదేమో అని ఆశపడినంత మాత్రాన జరగాల్సి ఉంటే జరగక మానదు. ఏదైనా ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. అందుకే దేన్ని అతిగా ప్రేమించకూడదు, అతిగా దేని మీద ఆశలు పెట్టుకోకూడదు. పోతే పోనీ పోరా, ఈ పాపపు జగతి శాశ్వతమెవడురా, పోతే పోనీ పోరా అని దులిపేసుకునే తత్వాన్ని కూడా జీవితంలో కొంత అలవరుచుకోగలిగితే మానసిక ఒత్తిడిని కొంతైనా తగ్గించుకోగలుగుతాం. దేన్నైనా తెగేదాకా లాగకూడదు. బంధాన్నైనా సంబంధాన్నైనా. అయినా తెగితే పైన చెప్పానే, పోతే పోనీ పోరా అని అనుకోవాలి. వేదాంతాన్ని ఆశ్రయించాలి. ఈ రోజుల్లో మానవ సంబంధాలు మట్టి కరిచిపోతున్నాయన్నది అందరూ అంటున్నమాట. నేను లోగడ చాలాసార్లు అన్నాను. అదే నోటితో ఇప్పుడు ఈ మాట అంటున్నాను. ఈ సంబంధాలు ఉండి ఏం ఉద్ధరిస్తున్నాయని? అంగట్లో అన్నీ ఉన్నాయి, కానీ మనకు లభించేవి కొన్నే. బంధాలు ఎక్కువవుతున్న కొద్దీ ఆందోళనలు ఎక్కువవుతున్నాయి. మనుషుల యుగం పోయి యంత్రాల యుగం వచ్చాక బయటికి వెళ్ళిన మనిషి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడన్న నమ్మకం లేదు. ఇప్పుడు మృత్యువు వృద్ధాప్యంలోనే వస్తుందన్నమాట అర్ధసత్యం. ఈ పొల్యూషన్లు, రేడియేషన్లు, వైరస్లు మనిషి మీద ఏదెప్పుడు దాడి చేస్తుందో తెలియని పరిస్థితిలో యువత కూడా అకాల మృత్యువుకు బలవుతున్నారు. ఎవడి ఆయుష్ ఎంతో చెప్పటం కష్టంగా ఉంది. శతమానం భవతి అన్న పెద్దల పురోహితుల ఆశీర్వాదాలు ఎంత శాతం ఫలిస్తాయి అన్నది చెప్పటం కష్టంగా ఉంది. కథావాణి శ్రోతలు, ఇలా చెప్పుకుంటూ పోతే దీనికి ఆదే కానీ అంతం అంటూ ఉండదండి. ప్రతొక్కటి మానసిక ఒత్తిడిని కలిగించేదే అయినప్పుడు ఎన్నని చెప్పుకుంటాం, ఎంతసేపని చెప్పుకుంటాం. ఈ టాపిక్ తీసుకున్నప్పుడే అనుకున్నాను, ఇంత వాస్ట్ సబ్జెక్ట్ని ఎలా మేనేజ్ చేయగలనా అని. కనుక ఇక్కడి నుంచి మళ్ళీ అసలు విషయానికి వెనక్కి వద్దాం. మనిషి పుట్టిన ప్రతి వాడికి కొంతో ఎంతో అవసరమైనదో అనవసరమైనదో ఏదో ఒక మానసిక ఒత్తిడి తప్పదు. గనక అది అసలు ఎందుకు వస్తుంది అన్నది పాయింట్ బై పాయింట్ మాట్లాడుకొని నివారణ ఉపాయాల గురించి కూడా ముచ్చటించుకుందాం. ఈ మానసిక ఒత్తిడికి కారణాలను నేను 3 రకాలుగా విభజించాను. 1 విధివశాత్తు సంభవించినవి, 2 మానవ సంబంధాల వల్ల తలెత్తేవి, 3 స్వయంకృత అపరాధాల వల్ల. ఒక్కోసారి మనిషి ఎంత గొప్పవాడైనా, ఎంత తెలివిగలవాడైనా మానవాతీత శక్తి ముందు అవన్నీ ఎందుకు పనికిరావు. జీవితంలో ఒక్కోసారి అనుకోని విషాదాలు జరుగుతూ ఉంటాయి. ఉన్నట్టుండి తనకో తన వారికో ప్రాణాంతక రోగాలు డయాగ్నైజ్ కావటం, యాక్సిడెంట్లు జరిగి కుటుంబ సభ్యులు మరణం సంభవించటం, లేక తనకో తన వారికో అంగవైకల్యం కలగటం వంటి వాటిని తట్టుకోవటం ఎవరికైనా చాలా కష్టం. ఎవరు ఎంతగా ఓదార్చినా
ఎంతగా మనం ఏడ్చినా తగ్గే బాధ కాదు అది. అలాంటప్పుడు మనిషి చాలా మానసిక ఒత్తిడికి గురవుతాడు. పోయిన వారి జ్ఞాపకాలు మనసును కెలుకుతూ ఉంటే ఆ బాధ వర్ణనాతీతం. రోగాలు, అంగవైకల్యాలు కూడా అంతే. ఇదేంటి ఇలా జరిగింది, నిన్నటిదాకా అంతా బాగుందే అని ఆలోచించేటంత దిగ్భ్రాంతికి గురిచేస్తాయి. కుటుంబంలో ఏ ఒక్కరికి ఏం జరిగినా కుటుంబ సభ్యులంతా ఆందోళనకు, బాధకు, భయానికి గురవుతారు. భవిష్యత్తు వాళ్ళ ముందు భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక మానవ సంబంధాలలో ఉన్న లొసుగులు, ప్రేమ రాహిత్యం, అభద్రతాభావం ఇవన్నీ మనిషిని అశాంతికి గురిచేసి మానసిక ఒత్తిడికి దారితీస్తాయి. మోస్ట్ మెకానికల్గా మారిన ఈ మోడర్న్ యుగంలో కెరీర్ కోసం సాగుతున్న పరుగు పందెంలో మనిషికి కాక డబ్బుకు విలువ పెరిగిపోతున్న కుటుంబ వాతావరణంలో పెను మార్పులు, అవాంఛిత పోకడలు చోటు చేసుకుంటున్నాయి. విదేశీ వ్యామోహంతో పిల్లలు ఫ్లైట్ ఎక్కి తుర్రున ఎగిరిపోయి అక్కడే కాపురాలు పెట్టేస్తుండటంతో స్వదేశంలో ఇంట్లో తల్లిదండ్రులు ఒంటరి వారైపోతున్నారు. ఈ ఒంటరితనం అనేది మనిషిని సైకలాజికల్గా చాలా వీక్ చేసి పడేస్తుందండి. అయినా ఒంటరి బతుకులే ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి. తప్పని ఒంటరితనాలు కొన్నైతే తెచ్చిపెట్టుకున్న ఒంటరితనాలు మరికొన్ని. భర్త చనిపోతే భార్య ఒంటరిదైపోతుంది, భార్య చనిపోతే భర్త ఒంటరివాడైపోతాడు. ఆ ఒంటరి పక్షులకు అడిగేవాడు, ఆదరించేవాడు, నీకు తోడుగా నేనుంటాను అనేవాడు లేకుంటే ఎంతగా కృంగిపోతుంది ఆ ప్రాణం. ఇక ఇరుగు పొరుగులు పట్టించుకునే కాలం అస్సలు కాదిది. ఏ ఇంటి సింహద్వారం తలుపులైనా, అపార్ట్మెంట్ ఫ్లాట్ల డోర్లు కానీ ఏ కొంచెం సేపైనా తెరిచి ఉంటున్నాయేమో చూడండి. పక్క డోర్లే అయినా తలుపులు తీసి మాట్లాడుకోరు. ఎలా ఉన్నారు అని క్షేమ సమాచారాలు విచారించరు. పల్లెటూర్లలో లోగడ అలా ఉండేవా? బార్లా తెరుచుకొని స్వాగతం పలుకుతున్నట్టు ఉండేవి తలుపులు. ఇంటి తలుపు మూసి ఉందంటే అది రాత్రి నిద్రపోతున్నప్పుడు మాత్రమే, లేక ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు మాత్రమే అన్నట్టు ఉండేది. అసలు నన్ను అడిగితే ఇంట్లో నలుగురు మనుషులు తిరుగుతూ ఉంటే, గలగలమని మాటల శబ్దం వినపడుతూ ఉంటే ఏ రోగాలు రావేమోనని. ఇక మూడవ అంశమైన తన స్వభావం, తన జీవితం గురించి చెప్పాలంటే ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, చూపులకు తన ఆకర్షణీయంగా ఉండకపోవటం, అదృష్టం కలిసి రావటం లేదన్న దిగులు, నష్టజాతకుడినన్న సెంటిమెంట్తో ఆత్మన్యూనతకు గురి కావటం వంటివి ఇంకా చాలా ఉంటాయి. పొట్టిగా ఉన్న వాళ్లకు పొడుగ్గా లేనన్న దిగులు. ఆ మధ్య ఎవరో పొట్టెతను ఆపరేషన్ చేయించుకున్నాడట కాళ్లకు, పొడుగ్గా అవుతావు అని ఎవరో చెప్తే. పొడుగ్గా ఉన్నవానికి మరీ పొడుగు ఉన్నానన్న దిగులు. అలాగే ఒబిసిటీతో బాధపడేవాళ్లు దిగులు పడని క్షణం ఉండదు. మరీ బక్కగా ఉండేవాళ్లకు పర్సనాలిటీగా ఉండనన్న బెంగ. ఈ నిరాశ నిస్పృహల వల్ల తలెత్తే ఆత్మన్యూనత ఎంత చెడ్డదంటే మనిషిని ఆత్మహత్యకు కూడా ప్రేరేపిస్తుంది. అన్నీ కాకపోయినా మానసిక ఒత్తిళ్లకు కారణమైన కొన్ని అంశాల గురించి మాట్లాడుకున్నాం కదా. దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలో 3 ముక్కల్లో చెప్పి ఇంకా ముగించేస్తాను. ఫస్ట్, మనం చేయాల్సిన పని ఎక్కువగా ఆలోచించకపోవటం, దేన్ని సీరియస్గా తీసుకోకుండా లైట్గా తీసుకోవటం, అవసరమైతే వేదాంతాన్ని ఆశ్రయించటం, ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండటం. జీవితం పట్ల మంచి అవగాహన ఉన్నవాళ్ళు ఎప్పుడూ సెంటిమెంటల్ ఫూల్స్గా ప్రవర్తించరు. ఏదైనా ఆపద రాగానే మన వీక్నెస్ని క్యాష్ చేసుకోవటానికి రెడీగా ఉండే దొంగ బాబాలను ఆశ్రయించకూడదు. దేవుడి మీది భక్తి సైతం ఎంతవరకు ఉండాలో అంతేగాని అతికి చాదస్తానికి పోకూడదు. మనసులోని ఆందోళనలు, భయాలు, బాధలు వచ్చినప్పుడు వెంటనే వేరే విషయం మీదికి మైండ్ను డైవర్ట్ చేయాలి. పుస్తక పఠనం, సత్సాంగత్యం, కొత్త ప్రదేశాలకు వెళ్ళటం, కొత్త వ్యక్తులతో పరిచయం, బాహ్య సౌందర్యం కన్నా అంతః సౌందర్యం ముఖ్యమని తెలుసుకోవటం, తనలోని కళను, శక్తియుక్తులను బయటికి తీసి అందులో బిజీగా ఉండటం వంటివి ఇంకా చాలా ఉన్నాయండి. ఎంత చెప్పినా ఇంకా
ఎంతో కొంత మిగిలే ఉంటుంది గనక ఈ ఆడియోని ఇంతటితో ముగిస్తాను. ఇది గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే వారం మరో మంచి ఆర్టికల్తో కలుసుకుందాం. ధన్యవాదాలు.